బంగాళాఖాతంలో ఏర్పడ్డ మోంతా తుఫాన్ తీరం దాటింది. కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేది పాలెం సమీపంలో పూర్తిగా తీరం తాకింది. తీర్పు 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఈరోజు ఏపీలో 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఐఎండీ జారీ చేస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. ఇక తుఫాన్ ధాటికి ఏపీ వణికిపోతోంది. గాలివానకు చెట్లు, స్తంభాలు నేల కొరుగుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పాతబడ్డ ఇల్లు, గుడిసెలు, తీర ప్రాంతాల్లో ఉండేవారిని అధికారులు ఆల్రెడీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మోంతా తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. కాకినాడ తీరంలో సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ, యానాం తీర ప్రాంతాలకు ఉప్పెన ముప్పు పొంచి ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కోస్తాంధ్రలో గ్రామాలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. రాగల 8 నుంచి 10 గంటలు ఇంకా భారీ వర్షాలు, ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్టుగా అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ నీట మునిగింది. ఇక ఒంగోలు సమీపంలో కారు కొట్టుకుపోయింది. సిగ్నల్స్ లేకపోవడంతో మొబైల్ నెట్వర్క్స్ పనిచేయటం లేదు. ఇక కాయకలూరులో కూడా కుండపోత వర్షం కురుస్తుంది.